హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన. హైదరాబాద్‌ని గనక మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి చాలా అందంగా తీర్చిదిద్దబడుతుందనే చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇక్కడ హైటెక్ సిటీ కానివ్వండి, లేకపోతే రాయదుర్గ్ మెట్రో స్టేషన్స్ వైపు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న ఇనార్బిట్ మాల్ గాని, పెద్ద చెరువు గానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జనరల్‌గానే నీట్ అండ్ క్లీన్‌లెస్‌గా ఉండాలని చెప్పి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ మెషిన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పి తెలుస్తుంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయినా లేకపోతే సందుల్లో గానీ ఈజీగా వెళ్ళిపోయేటటువంటి మెషిన్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా నూతనంగా కొంతమంది ఎంప్లాయీస్‌ని కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అయితే మొన్న బుధవారం నాడు ఇది ఇనాగ్రేట్ అయిందనే చెప్పొచ్చు. రానున్న కాలంలో ఇంకాస్త త్వరగానే అందుబాటులోకి రానుంది. అండ్ ఇంత పొల్యూషన్ ఉన్న, ఇంత పాపులేషన్ ఉన్న మన ట్విన్ సిటీస్‌లో ఎప్పటికక్కడ మనం చూసుకున్నా కూడా చెత్త అనేది పేరుకుపోతూ ఉంటుంది. జనరల్‌గా వెహికల్స్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా స్నాక్ ఐటమ్స్ కానీ ఇంకేమైనా ఇలా తింటుంటే అలా కార్ విండోస్ నుంచి కానివ్వండి, లేకపోతే వెహికల్ వైపు నుంచి వెళ్తూ కానివ్వండి, ఆ కవర్స్ అన్ని కూడా వాళ్ళు రోడ్ మీద ఇలా పైకి జనరల్‌గా విసిరేస్తూ ఉంటారు. నార్మల్‌గా అయితే ఇప్పుడు మెట్రో సిటీస్‌లో కానీ ఎక్కడైనా చూసుకుంటే యూజ్ డస్ట్‌బిన్ అని చెప్పేసి కొన్ని చోట్ల డస్ట్‌బిన్ ఉంటుంది. కానీ ఇలా జనరల్‌గానే వెహికల్స్‌లో వెళ్ళే వాళ్ళకేం దొరకకపోయినందున అలాగే విండోస్‌లో నుంచి అలా వదిలేస్తూ ఉంటారు. సో, అలా గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. రోడ్ల పైన కూడా చెత్త ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అండ్ దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు మార్నింగ్ అంతా కూడా పలు ఏరియాస్‌లోకి వెళ్లి క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల ఇలాగే ఉంటుంది కాబట్టి, అదే ఇళ్లల్లో అయితే మనం ఒక చెత్తను స్వైప్ చేయడానికి జనరల్‌గా మనం ఇంట్లో వాడే చీపురు కానివ్వండి, ఈ మధ్య వచ్చేసి గ్యాడ్జెట్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. లైక్ అందులో వచ్చేసి రోబోటిక్ అంటే రోబోతో యూజ్ చేసినటువంటి మెషినరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఆల్సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవి ఎఫోర్డ్ చేయలేకపోయినప్పటికీ కొంచెం పాష్ ఏరియాస్‌లో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాం రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర. ఈ చుట్టుపక్కల ఉన్న ఇనార్బిట్ మాల్ కానివ్వండి, లేకపోతే హైటెక్ సిటీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల మార్నింగ్ డైలీ వైజ్ చూసుకున్నట్లయితే ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ మెషిన్ అన్నది, అది కూడా రోబోటిక్ మెషిన్ అన్నది ఆల్రెడీ ఇనాగ్రేట్ వచ్చింది, అందుబాటులో కూడా వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఈవెన్ ఈ ప్రిమిసెస్ లో మనం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందులోనూ సాఫ్ట్వేర్ పీపుల్ ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి నైట్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల రెస్టారెంట్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అంటే ఆ టైమింగ్స్ ని బట్టి చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ ప్రిమిసెస్ లో మాత్రమే కాకుండా, అంటే రాయదుర్గం మెట్రో స్టేషన్ అని మాత్రమే కాకుండా, నేను ముందుగా చెప్పినట్టుగా హైటెక్ సిటీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి వచ్చే కేబిహెచ్బి కాలనీ కానివ్వండి, జేఎన్టీయూ కాలనీ కానివ్వండి, 4th ఫేజ్, 7th ఫేజ్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్నది మాత్రమే కాకుండా, సో ట్విన్ సిటీస్ అని అనుకోవచ్చు. హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా కూడా ఇట్లాంటి ఒక ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ మెషిన్ అన్నది వస్తే గనక ప్రజలకు కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. రోడ్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు అంటే పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఇనార్బిట్ మాల్ నుంచి చూసుకున్నట్లయితే సేకరణ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. అది కూడా ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ యంత్రాలు అని చెప్పొచ్చు. అండ్ దీనిని నిర్మాణ సంస్థ కూడా రోబో వాహనాలను ప్రారంభించింది ఇటీవలే. అయితే ఈ యంత్రాలు పబ్లిక్ స్థలాలలో, పార్కులలో, టెక్లో, హబ్లలో, పలు నివాస ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సహాయపడుతున్నాయనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మాదాపూర్లోని ఐటీ సెక్టార్లో వీటిని పైలట్ ప్రాజెక్టుకు ప్రారంభించారు. వాటి పనితీరు ఆధారంగా నగరం వ్యాప్తంగా కూడా తీసుకురానున్నారు. అయితే ప్రస్తుతం కొండాపూర్ బొటానికల్ గార్డెన్, మాదాపూర్లో అండ్ ఆల్సో దుర్గం చెరువు దగ్గర, అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇనార్బిట్ మాల్, హైటెక్ సిటీ, శిల్పారామం, రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇవి తిరగనున్నాయి కొద్ది రోజుల్లో. అయితే ఈ వాహనాల ప్రారంభ నగర పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కూడా కీలక ముందడుగుని సేలింగంపల్లి జోనల్ కమిషనర్ అయినటువంటి ఉపేందర్ రెడ్డి కూడా ఈ మధ్యనే దీని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి ఇది మాత్రమే కాకుండా పూర్తిగా ఎన్ని రోజుల వరకు, అంటే ఎన్ని గంటల వరకు ఇది అందుబాటులోకి రానుంది, ఎలా వర్క్ చేయనుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే 8 గంటల వరకు కూడా వర్క్ చేయనున్నాయి. దీని గురించి అదనంగా ఎంప్లాయీస్ ని కూడా తీసుకుంటున్నారు. అండ్ 8 గంటల పాటు కూడా ఈ మిషన్స్ అన్ని కూడా ఎక్కడైతే చెత్త పేరుకుపోయిందో అవి శుభ్రం చేస్తాయి. 240 లీటర్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. చిన్న ఇరుకు ప్రాంతాల్లో కూడా తేలిగ్గా శుభ్రపరిచేటువంటి ఈ మిషన్ ని వాహనంపై నిలబడి కూడా నడపవచ్చు అనమాట. దుమ్ము ధూళి బయటికి రాకుండా వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి. వాహనం వెనకాల వైపు ఉన్న తెరపైన కూడా దానిపైన ఉన్న దుమ్ము కానివ్వండి, వాటర్ లిక్విడ్ ద్వారా కానివ్వండి, పర్యావరణ రహిత షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. దీనిపైన
కొంతమందికి లైక్ ఎంప్లాయీస్ ఎవరైతే అధికారులు తీసుకుంటున్నారో వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఆ మిషన్స్ ఎలా యూజ్ అవుతాయి, ఆ వెహికల్ ఎలా యూజ్ అవుతుంది అన్న దానిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సో వీలైనంత తొందరగా ఈ ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్న ట్విన్ సిటీస్ ఇప్పుడు మేజర్ పార్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్, దుర్గం చెరువు ఇవన్నీ కూడా మనకి ఇక్కడిక్కడే ఉంటాయి. కాబట్టి ఈ పరిసరాల్లో ప్రస్తుతం తొందరలోనే ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ మెషిన్స్, రోబోటిక్ మెషిన్స్ అనేది అందుబాటులోకి రానున్నాయి. ఇది కనుక సక్సెస్ఫుల్ గా రన్ అయితే ఇంకా నగరం అంతటా కూడా లైక్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా సరే ఈ మెషినరీస్ ని అందుబాటులోకి తెచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో అభివృద్ధి పేరిట హైదరాబాద్ సుంగర నది కన్నా పేరిట ఇవన్నీ కూడా చేస్తున్నారు. జనరల్ గానే ఓన్లీ రోడ్ కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే కాకుండా ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయిన ఏరియాస్ మాత్రమే కాకుండా ఈ మధ్య ఇళ్లలో కూడా చాలా మంది ఇవి యూజ్ చేస్తున్నారు. దానివల్ల మంచిగా సక్సెస్ఫుల్ రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇది బాగా పనిచేస్తుంది, ఇటువంటి ఉంటే బాగుంటుంది. లైక్ ముసలి వాళ్ళు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఇటువంటి వారు లైక్ కింది కొంగి ఎక్కువ ఊడ్చుకోవడం కానీ కింది కొంగి పల్లి చేయలేరు. కాబట్టి లైక్ చెత్త పెరుకుపోయిన స్థలాలు ఇరుగ్గా ఉన్న ఇంకాస్త సందులో ఉన్నటువంటి వాటికి మనం వెళ్ళలేము. కాబట్టి ఇలాంటి ఒక మెషిన్ అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది. రోడ్ల పైన మాత్రమే కాకుండా ఇళ్లలో కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్న ఒక భావాలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సుందరీకరణ పేరిట ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తూనే ఉంది. అండ్ దట్టు ఎప్పటికప్పుడు ఇప్పుడు పబ్లిక్ కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు చుట్టుపక్కల ఉన్న పార్కులు కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్ లో కానివ్వండి ఇలాంటి చెత్త ఇవన్నీ పేరుకోకుండా ఉండాలి అంటే ఇటువంటి ఒక సిస్టమ్ ని తీసుకురావాలి అన్న ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన రూపుదాల్సిందనే చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రానిక్ మెషిన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి అందరూ సేఫ్ గా కూడా ఉంటారు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా కూడా ఉంటారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, రాయదుర్గ్ మెట్రో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.